హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను టేస్టీ బగారా రైస్ చికెన్ కర్రీ చేస్తున్నాను. నేనైతే ఇలానే చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ముందుగా ఆనియన్స్ని పచ్చిమిర్చిని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీరని పుదీనాని శుభ్రంగా కడుక్కోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బగారా మసాలాని సిద్ధం చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక బగారా మసాలాని వేసుకోవాలి. అది కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇది నా ఫస్ట్ బ్లాగ్ ఫ్రెండ్స్. బగారా మసాలా ఫ్రై అయ్యాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చిని కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత మూత పెట్టుకోవాలి. అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అందులో ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అది కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. మనం 2 చెంబుల నిండా రైస్ తీసుకున్నాం కదా, 3 చెంబుల నిండా వాటర్ పోసుకోవాలి. 1:1.5 అన్నమాట. 2 తీసుకుంటే 3, ఇలా కొలతలు తీసుకోవాలి. దసరా హాలిడేస్ కదా ఫ్రెండ్స్, అందుకే నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. 3 చెంబుల నిండా వాటర్ పోసుకోవాలి. బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకోవాలి. వాటర్ బాగాసేపు మరగాలి. తర్వాత అందులో కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. బాగా కలిపి మూత పెట్టుకోవాలి. మూత తీసి రైస్ ఉడికిందా లేదా చూసుకోవాలి. తర్వాత కలిపి మూత పెట్టుకోవాలి. రైస్ ఉడికిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బగారా రైస్ రెడీ. దసరా హాలిడేస్ కదా ఫ్రెండ్స్, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. మా అమ్మమ్మని నేను బాగా మిస్ అవుతున్నాను ఫ్రెండ్స్. మా చిన్న తమ్ముడితో నేనైతే బాగా ఆడుకుంటున్నాను గైస్. హాలిడేస్ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక గరం మసాలా వేసుకోవాలి. తర్వాత అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక మూత పెట్టుకోవాలి. అది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో పసుపు వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గించుకోవాలి. తర్వాత 1 kg పెద్ద బాయిలర్ చికెన్ని తీసుకోవాలి. 4 times శుభ్రంగా కడగాలి చికెన్ని. తర్వాత కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మనం ఉడికించుకున్న చికెన్ని ఫ్రైలో వేసుకోవాలి. బాగా కలపాలి. మూత పెట్టుకోవాలి. అది కొంచెం సేపు ఉడికినాక అందులో 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. అందులో 3 టమాటాలను శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటాలను కడాయిలో వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. బాగా కలిపి కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత అందులో ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు ఉడికాక కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అంతే, చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు లంచ్కి మొత్తం సిద్ధం చేసుకున్నాము. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. మా చిన్న తమ్ముడు ఎలా అల్లరి చేస్తున్నాడో చూడండి. వాడే వడ్డిస్తాడంట. హాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.